ప్రభాస్ గారి 'కల్కి 2లో దీపికా పడుకోన్‌ని రీప్లేస్ చేసేవారెవరో తెలిసిపోయింది. స్పిరిట్ షూట్ స్టార్ట్ అయింది. వారణాసి కోసం రాజమౌళి గారు 600,00,00,000 వద్దనుకున్నారట. రాజా సాబ్ మళ్ళీ పోస్ట్‌పోన్ అవుతుందా? యూబీఎస్ రిలీజ్ డేట్ ఏంటో తెలిసిపోయింది. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేసేయి. మన భాను బెజ్జంకి ఛానల్ చెకౌట్ చేసేసేయి. స్టార్ట్ చేసేద్దాం వచ్చేసి. స్టార్ట్ చేసేస్తే రామ్ పోతినేని గారి లేటెస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా' అంత బాగా ఆడట్లేదు. బట్ స్టిల్ ఆయన నెక్స్ట్ మూవీ విల్ బి హారర్ కామెడీ అంట. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఆర్కా మీడియా వర్క్స్ అండ్ ఒక డెబ్యూటెంట్ కిషోర్ అనేటాయన డైరెక్ట్ చేస్తున్నారంట. అంటే 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఆడుంటుంటే ఇంకా బాగుండేది. నాకైతే మాత్రం చాలా 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 బాగుందని చెప్పను గానీ సినిమా ఓకే. డీసెంట్ మూవీ బానే ఉంది. చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ స్టిల్ దీన్ని పట్టుకొని టీఎఫ్ఐ ఫెయిల్డ్ జనాలు మంచి సినిమాలు కూడా ఆదరిస్తలేరు అని బిల్డప్‌లు అయితే మాత్రం నచ్చట్లేదు అన్నమాట. ముఖ్యంగా ట్విట్టర్‌లో చాలా చేస్తున్నారు. అది నాకు అస్సలు నచ్చట్లేదు. ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఫీలింగ్ వచ్చింది. ఒక్క సినిమా బావుంటే దానికి 20, 30 సినిమాలు దారుణంగా ఇస్తున్నారు మీరు. ఏమో నాకైతే మాత్రం ఈ సినిమా బావుంటే బాగుండదనిపించింది. ఇట్ వాస్ అన్ ఓకే గుడ్ మూవీ అనిపించింది. అంత అనిపియలేదు. మీరు మీరు చూసారా 'ఆంధ్ర కింగ్ తాలూకా' హారర్ కామెడీ అంట. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్‌లో చెప్పండి. శర్వానంద్ గారి 'బైకర్' మూవీ 6థ్ డిసెంబర్ నాడు రిలీజ్ అవ్వాల్సింది. కాకపోతే దాన్ని వాళ్ళు పోస్ట్‌పోన్ చేసుకున్నారు. వాట్ ఈస్ యూవీ క్రియేషన్స్ నుంచి సెపరేట్‌గా ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. మేము పోస్ట్‌పోన్ చేస్తున్నాం. ఇంకా సినిమా వర్క్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిన వెంటనే చేస్తా అని చెప్పేసి. రైట్ నౌ వాళ్ళు రిలీజ్ చేయగలిగిన పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ అంటూ ఏది లేదని నా ఫీలింగ్ అన్నట్టు. ఎందుకంటే డిసెంబర్ టోటల్లీ ప్యాక్డ్ అయిపోయింది. ఎందుకంటే మనకి 5థ్ నాడు 'అఖండ', 'దురంధర్' ఉంది. అండ్ ఆల్సో 12థ్, 19థ్, 25థ్ చాలా గట్టిగా ఉన్నాయి సినిమాలు. ఇవే కాకుండా జాన్యురీలో కూడా సంక్రాంతి నిండిపోయింది. ఒకవేళ వాళ్ళు మళ్ళీ పుష్ చేసుకుంటే ఫిబ్రవరి అయినా, మార్చ్‌కైనా పుష్ అవ్వాలి. సో, చాలా పెద్ద ప్రాబ్లమే అని అనుకోవచ్చు. బట్ స్టిల్ మీకు ఎక్సైట్‌మెంట్ అనిపించిందా? నాకు ఆ టీజర్ నచ్చింది. చూడాలి ఎట్లుంటదో. 'అఖండ 2' ఇంకో 2 డేస్‌లో రిలీజ్ అవుతుంది. రేపు వాళ్ళు ప్రీమియర్స్ చేస్తున్నారు. పెయిడ్ ప్రీమియర్స్. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పాటికి టికెట్లు ఓపెన్ అయ్యి ఉంటాయి. ప్రీమియర్స్‌కి మాత్రం 600 మిగతా అన్నిటికి 75 అండ్ రూ. 100 అట్లా వాటి హైకులు పెంచారన్నట్టు. తెలంగాణలో ఓపెన్ అయ్యాయో తెలీదు గానీ, సినిమాకి పార్ట్ 3 కూడా చేసే స్కోప్ అయితే ఉందంట సినిమాకి. అంటే లైక్ ఈ సినిమా ఎలా ఉంటదో చూడాలి. సినిమా హిట్ అవ్వాలంటే దగ్గర దగ్గర 220-250 క్రోర్స్ అట్లా గ్రాస్ కొట్టాలన్నట్టు ఓవరాల్‌గా. అంటే లైక్ ఇది చాలా పెద్ద హిట్ అయితేనే అది అయితదని నాకనిపిస్తుంది. బట్ స్టిల్ సినిమా స్టోరీ ఏదైనా స్కోప్ ఉంటే స్టోరీలో అయితే స్కోప్ ఉందంటున్నారు. నా క్వెషన్ ఏంటంటే అఖండాలో అసలు ఎక్కడ స్టోరీ ఉందని చెప్పేసి స్కోప్ ఎతకడానికి పార్ట్ 3, పార్ట్ 2లో ఎతకడానికి అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. నాకైతే మాత్రం అట్లా అనిపిస్తుంది. మీరు 'అఖండ 3' మీద ఎక్సైట్‌మెంట్ ఉన్నారు. ఒకవేళ 'అఖండ 2' మీద ఏ రేంజ్ ఎక్సైట్‌మెంట్ ఉన్నారు? 'అఖండ 3' నిజంగానే వస్తే చూస్తారా? కింద కామెంట్స్‌లో చెప్పండి. లోకేష్ కనగరాజు గారి పరిస్థితేమో అర్థం కావట్లేదు భయ్యా. ఆమీర్ ఖాన్ గారితోటి ఒక మూవీ అని అనుకున్నాం కదా! 'ఇరుంబై మాయావి' అనే డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'ఇరుంబై మాయావి' ఆయనతో చేయాలనుకున్నారు. ప్రొడ్యూస్డ్ బై మైత్రి మూవీ మేకర్స్. ఆ సినిమా ఆగిపోయింది. 'ఖైదీ 2' వస్తదా అంటే 'ఖైదీ 2' కూడా ఆగిపోయింది. 'ఖైదీ 2' ఆగిపోవడానికి కారణం ఏంటంటే వేరే బడ్జెట్ స్కేల్స్ అంట ఇవేవో అంటున్నారు. అండ్ ఆల్సో ప్రొడక్షన్ ఇష్యూస్ అంటున్నారు. ఇవన్నీ పక్కబెట్టినా గానీ ఆమీర్ ఖాన్ గారి మూవీ అయితే ఆగిపోయింది. మైత్రి మూవీ మేకర్స్, లోకేష్ కనగరాజు 'ఇరుంబై మాయావి' ఈ రెండిటిని వేరే స్టార్‌తో చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. ఆమీర్ ఖాన్ గారి మూవీ ఎందుకు ఆగిపోయింది అంటే లైక్ కూలీ వర్క్ నచ్చలేదా అనే ఫీలింగ్ ఒకటుంది. అండ్ ఆల్సో తెలుగులో ఒక మూవీ చేస్తారు 'లోకేష్ కనగరాజు' అంటున్నారు. అదేనా ఈ మూవీ తెలీదు మనకి. బట్ స్టిల్ ప్రస్తుతానికైతే మాత్రం అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్ వీళ్ళందరి పేర్లు వినబడుతున్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. పవన్ కళ్యాణ్ గారేమో తెలీదు. అల్లు అర్జున్ గారేమో తెలీదు. అల్లు అర్జున్ గారి ఇమ్మీడియేట్ నెక్స్ట్ మూవీ 'అట్లీ' మూవీ తర్వాత 'బసిల్ జోసెఫ్' తోనే ఉంటది. దాని తర్వాత ఉండే ఛాన్సెస్ ఉంటే ఉంటాయి. అంతేగాని లోకేష్ కనగరాజు గారి మూవీస్ అయితే మాత్రం ప్రస్తుతానికి కొంచెం హోల్డ్‌లోనే ఉన్నాయన్నట్టు. 'ఖైదీ 2' అయితే ఇప్పట్లో రాదు భయ్యా ఫిక్స్ అయిపోండి. మనశంకర్ వరప్రసాద్ గారి నుంచి చిరు గారు అండ్ వెంకీ గారు కలిసి డాన్స్ చేసే ఒక సాంగ్ షూట్ చేసేసారంట. కంప్లీట్ అయిపోయింది. అంటే లైక్ దీంట్లో ఒక పెద్ద క్యామియోనే ఉంది వెంకటేష్ గారిది. చూస్తే అర్థమవుతుంది. అంటే లైక్ నాకు అర్థం కావట్లేదు. లైక్ ఎందుకు పెద్ద క్యామియో అంటే స్టోరీ చూస్తే అర్థమైతది మనకు వేరే విషయం. బట్ వెంకటేష్ గారు ఉన్నారు. నాకెందుకో కొడుతుంది భయ్యా. మన సంక్రాంతికి వస్తున్నాంకి దీనికి ఏదైనా కనెక్షన్ పెడతారా? లైక్ అనిల్ రావిపూడి సినిమాటిక్ యూనివర్స్ అంటారో ఏమో తెలీదు గానీ ఏందిరా భయ్యా అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. బట్ లెట్స్ సీ. అంటే మీసాల పిల్ల అంత బాగా ఎక్కలేదు నాకు. అంటే లైక్ ఆ రేంజ్‌లో రాలేదు. ముఖ్యంగా 'గోదారి గట్టుతో' కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే సేమ్ జానరాస్, సేమ్ స్టార్ మెటీరియల్స్ అట్లా అనుకుంటున్నా నేనైతే మాత్రం. ఆ రేంజ్‌లో వర్కౌట్ అయితుందంటే లేదు. బట్ స్టిల్ నేను ఉంటదనుకున్నంత బజ్ అయితే లేదు భయ్యా. నిజంగా సీరియస్‌లీ చాలా బజ్ ఉంటదనుకున్నా లేదు. మీకేమనిపిస్తుంది? మనశంకర్ వరప్రసాద్ గారు ఈ పెద్ద పెద్ద టైటిల్ నా వల్ల కావట్లేదు. బట్ స్టిల్ మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్‌లో చెప్పండి. 'రాజా సాబ్' మూవీ మళ్ళీ పోస్ట్‌పోన్ అయిందా? అంటే ప్రస్తుతానికి సిట్యుయేషన్ ఏంటంటే సెకండ్ సింగిల్ రావాల్సింది డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో వస్తదన్నారు. ఇప్పట్లో వచ్చే ఛాన్స్ అయితే లేదనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ మినిట్‌లో ఏదో చేస్తున్నారు. అది అనుకున్నా గానీ సినిమా మళ్ళీ సంక్రాంతి నుంచి పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి న్యూస్ వస్తుంది. సిట్యుయేషన్ ఏంటంటే ఐవీ గ్రూప్ ఏదైతే ఉందో మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తోటి ఏదైతే కోర్ట్ కేస్ జరుగుతుందో వాళ్ళకి డబ్బులు కాంపెన్సేట్ చేస్తేనే సినిమా రిలీజ్ అన్నారన్నట్టు. అది కొంచెం ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉందంటున్నారు. కాబట్టి సినిమా మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ ఉందంటున్నారు. కాకపోతే ఇంకొక న్యూస్ వచ్చేదేంటంటే లేదు ఐవీ గ్రూప్‌కి ఏదైతే డబ్బులు ఇవ్వాలో దే ఆర్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. తొందరగా కాంపెన్సేట్ చేయబోతున్నారు. అండ్ ఆల్సో సినిమాని కరెక్ట్ టైంకి రిలీజ్ చేసే ఛాన్సులు గట్టిగా ఉన్నాయి అంటున్నారు. ఇవనుకున్నా గానీ ఇదే నెలలో ట్రైలర్ రావాలి. అండ్ ఆల్సో మిగిలిన పాటలు రావాలి. ప్రభాస్ గారు ప్రమోషన్స్‌కి అటెండ్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే స్పిరిట్ సిట్యుయేషన్ అట్లుందన్నట్టు. అట్లాంటి సిట్యుయేషన్‌లో వీళ్ళు రాజా సాబ్‌కి ఇంకొక డబుల్
బజ్ అయితే క్రియేట్ చేయాలి. ముఖ్యంగా ప్రస్తుతానికి అయితే మాత్రం సంక్రాంతి అంటే రాజాసాబ్ ఉంది ప్రస్తుతానికి. బట్ చూడాలి ఎట్లుంటదో సిట్యుయేషను. నెక్స్ట్ ట్రైలర్ ఏదైతే ఉందో సెకండ్ ట్రైలర్ చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ కట్ అయిపోయిందంట. ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలీదు గానీ, అది చాలా బాగుందని చెప్పేసి టాక్ అయితే వస్తుంది. లెట్స్ సీ బావుంటే హ్యాపీ భయ్యా. లేదంటే ఏమీ చేయలేము. ఏమో నాకైతే మాత్రం చూద్దాం మాట్లాడదాం. సో 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి రిలీజింగ్ ఆన్ 15th December. ఆల్రెడీ మొన్న పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేసిన చిన్న బిట్ రిలీజ్ చేశారు. ఒకేసారి ఇంటర్నెట్ ఊగిపోయింది. ఐఎమ్ హ్యాపీ టు సీ దాట్. డీఎస్పీ గారు మళ్ళీ మనకి 'సర్దార్ గబ్బర్ సింగ్' రేంజ్ పాటలు ఇస్తారని కోరుకుంటున్నా. ఇవనుకున్నా కానీ ఫస్ట్ సింగిల్ 15th నాడు వస్తుందట. లైక్ ఇవాళ ఈ పాటికి ఫస్ట్ ప్రోమో వస్తా అన్నారు. వచ్చిందో లేదో తెలియదు కానీ 13th or 14th నాడు ఇంకొక సెకండ్ ప్రోమో వస్తాడు ఇదే సింగిల్కి. సినిమా రిలీజ్ డేట్ లేట్ మార్చ్ 2026 అయినా ఏప్రిల్ 2026 అయినా అంటున్నారు. మాక్సిమం ఏప్రిల్లోనే ఉండొచ్చు అనే న్యూస్ అయితే వస్తుంది. సో సినిమా బాగుండాలి భయ్య సీరియస్లీ. లైక్ ఎందుకంటే ఓజీ చాలా మంచి వైబ్ అయితే ఇచ్చింది సినిమా. బాగుందని ఫీలింగ్ వచ్చింది. దాన్ని ఖరాబ్ చేయకుండా ఉంటే చాలు. లైక్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ గబ్బర్ సింగ్ రేంజ్, బట్ స్టిల్ మంచి సినిమా అయితే చాలు. మీకేమనిపిస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ మీద? హైప్ ఉందా లేదా? కింద కామెంట్స్ చెప్పండి. సో రాజమౌళి గారి 'వారణాసి', ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి 'వారణాసి' అయింది అది సినిమా. సో 'వారణాసికి' నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు 650 crores ఓటీటీ డీల్ అడిగారట భయ్య. అంటే అన్ని లాంగ్వేజెస్ కలిపి. రాజమౌళి గారు దాన్ని రిజెక్ట్ చేశారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది న్యూస్ మాత్రమే, బజ్ మాత్రమే, ఎలాంటి కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. బట్ స్టిల్ 650 crores నెట్‌ఫ్లిక్స్ డీల్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు హైయెస్ట్ ఇప్పుడు అంటే లైక్ లాస్ట్‌ది 'కల్కి' అనుకుంటా 375 ఎంతో వచ్చింది. 'పుష్ప' కూడా అంత రాలేదు. సో 650 crores అండ్ వీళ్ళ బడ్జెట్టే 1250 1300 దాకా ఉంటదంట. 1300 crores బడ్జెట్‌లో 200 crores వీళ్ళు మార్కెటింగ్ పెడుతున్నారు. దాంట్లో సగానికి సగం ఓటీటీ తీసుకుంటే మిగతా సగం నాన్ థియేట్రికల్ అమ్మాలి. వరల్డ్ వైడ్ అమ్మాలి. దాన్ని రిజెక్ట్ చేశారంటున్నారు. అండ్ ఇంకొక న్యూస్ వచ్చేది ఏంటంటే, లేదు మాకు 650 కాదు 1000 crores డీల్ అయితేనే మేము తీసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు కదా. కొంచెం వినడానికి కొంచెం తేడా కొడుతుంది కదా. ఏంట్రా ఇంత పెద్ద పెద్ద నెంబర్లు చెప్తున్నారనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. మరీ పెద్ద నెంబర్లు అనిపిస్తుంది. బట్ టెక్నికల్లీ చెప్పాలంటే బడ్జెట్ అంతే ఉంది భయ్యా. 1300 crores అంట. దగ్గర 125 million 120 million ఎంతో. అంటే లైక్ అదొకటి కొడుతుంది. 135 అనుకుంటా. 135 million అంటే నాకు అదొకటి కొడుతుంది. ఏంట్రా అని ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ లెట్స్ సీ. అంటే లైక్ రాజమౌళి గారి మీద నమ్మకం ఉంది. ఆయన సినిమాలు ఆ రేంజ్ స్కేల్ ఉంటే ఆ రేంజ్‌లోనే ఎళ్తది. టెక్నికల్లీ ఆర్ఆర్ఆర్‌కి ఆ నంబర్ పోయింది. మామూలుగా పోలేదు. దగ్గర 900 crores ప్రీ రిలీజ్ అయింది అది. అంటే అన్ని కలిపి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ అన్ని కలిపి 900 crores దాకా పోయిందన్నట్టు సినిమా. సో ఇది అదే రేంజ్‌లోకి ఎళ్తదా లేదో చూడాలి. ఐయామ్ ఎక్సైటెడ్. అట్లే 2027లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు కానీ లైక్ వేరే లెవెల్‌లో మాట్లాడుకోబోతున్నాం ఈ సినిమా గురించి. మీ థాట్స్ ఏంటి అసలు? 650 crores రిజెక్ట్ చేశారంట. 1000 కోట్లు అడుగుతున్నారు. ఏమో నాకైతే మాత్రం అది టూ మచ్ అనిపిస్తుంది. మీ థాట్స్ ఏందో కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'స్పిరిట్' గురించి మాట్లాడితే ప్రభాస్ గారి 'స్పిరిట్' సినిమా షూట్ స్టార్ట్ అయింది. ప్రభాస్ గారు అండ్ ఆల్సో తృప్తి దిమ్రి కలిసి షూట్ చేస్తున్నారు. కోటి విమెన్స్ కాలేజ్ దగ్గర షూట్ అయితే జరుగుతుందట. ఇదొక బ్రీఫ్ షెడ్యూల్ అంట. దగ్గర 2-3 డేస్ ఉండొచ్చు. ఈ పాటికి ఆ షెడ్యూల్ కూడా అయిపోయి ఉండొచ్చు. ఈ షెడ్యూల్ తర్వాత ప్రభాస్ గారు ఒక బ్రేక్ తీసుకుంటారట. ఈ మధ్యలో షూట్ కంటిన్యూ అవుతది. అండ్ హ్యాపీ టు సీ దట్. అమ్మ బాబాయ్ 'స్పిరిట్' అయితే మాత్రం షూట్ స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ భయ్య. దీని తర్వాత కంటిన్యూస్ 6 months ప్రభాస్ గారు ఏ సినిమా జోలికి పోకుండా టోటల్ 'స్పిరిట్' మీదనే కాన్సంట్రేట్ చేసేసి 'స్పిరిట్' సినిమాని కంప్లీట్ చేస్తారంట. దాని తర్వాత మిగతా ఫిల్మ్స్‌కి వెళ్తారంట. ఇలా ఉండగా ప్రభాస్ గారి లుక్ బయటకి కనబడొద్దని చెప్పేసి చాలా ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. హ్యాపీ టు సీ దాట్. అండ్ ఆల్సో కొత్త న్యూస్ వినిపించేది ఏంటంటే, ఈ సినిమాలో కాజోల్ గారు చేస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వినబడుతుంది. ఎంతవరకు నిజమో కాదో మనకి ఫ్యూచర్‌లో తెలుస్తా ఉంటది. అంటే లైక్ అప్పుడెప్పుడో మనకి సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ చేస్తున్నారని చెప్పేసి న్యూస్ వచ్చింది. మృణాల్ ఠాకూర్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అన్నారు. తెలీదు ఇంకా కన్ఫర్మేషన్‌లు ఏవి రాలేదు. అవి అయితే డిబంక్ అయిపోయినాయి. కరీనా కపూర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ చేయట్లేదు అవన్నీ ఉన్నాయి. ఓకే. సో కాజోల్ గారి పరిస్థితి ఏంటో లైక్ ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది మనకి. షూట్ అయితే స్టార్ట్ అయింది. 6 monthsలో కంప్లీట్ చేద్దాం అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ గారి పోర్షన్స్ అన్ని కూడా నవంబర్ వరకు కంప్లీట్ చేసుకొని 2026 లైక్ మిడ్ 2027 అట్లా రిలీజ్ చేస్తే ప్లాన్ చేస్తున్నారు. లెట్స్ హోప్ సినిమా గట్టిగా రావాలి, బాగా రావాలి అంతే. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ, సెకండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ 'వారణాసి' తర్వాత ఇది. మీ థాట్స్ ఏంటి అసలు? 'స్పిరిట్' స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ టు సీ. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్‌లో చెప్పండి. సో స్పీకింగ్ ఆఫ్ ప్రభాస్ గారు, 'కల్కి 2' చాలా పెద్ద దుమారం లేపింది. దీపికా పడుకోన్ టెక్నికల్లీ వాక్డ్ అవుట్ కాదు, వీళ్ళే ఎల్లగొట్టిరు. సో దీపికా పడుకోన్ గారిని రీప్లేస్ చేసే యాక్టర్‌ని వెతుకుతున్నారు. అండ్ ఆల్సో కన్ఫర్మ్ కూడా అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో కన్ఫర్మ్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. ప్రస్తుతానికి వచ్చే బజ్ ఏంటంటే, ప్రియాంక చోప్రా విల్ బి ప్లేయింగ్ సుమతి ఇన్ 'కల్కి 2' అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. ఇది కన్ఫర్మ్ ఏది కాలేదు. మేజర్ న్యూస్ అయితే ఏది చెప్పట్లేదు. బజ్ అయితే మాత్రం గట్టిగా వినబడుతుంది 2 days నుంచి. ఇది కన్ఫర్మా కాదా అంటే మాత్రం ఛాన్సెస్ లేకపోలేదని అంట. ఎందుకంటే ఇప్పుడు ప్రియాంక చోప్రా గారు 'వారణాసి' చేస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్స్‌కి మళ్ళీ ఆమె కమ్‌బ్యాక్ ఇచ్చింది. నా క్వెషన్ ఏంటంటే, రాజమౌళి గారి సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ళ యాక్టర్స్‌ని వేరే ఫిల్మ్స్‌కి ఆయన ఒప్పుకోరనమాట. లేదు ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతనే చేయాలి. మేజర్‌లీ అది హీరోస్‌కి మాత్రమే చెప్తారు. ఈ సినిమాకి అలా కాదు, ప్రియాంక చోప్రా గారిని కూడా అలానే చెప్తారో తెలీదు గానీ,
వారణాసి రిలీజ్ అయిన తర్వాతనే 'కల్కి 2' రిలీజ్ అవుతది. 'స్పిరిట్' షూట్ అయిపోయిన తర్వాతనే ప్రభాస్ గారు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ 'కల్కి'కి వెళ్ళిపోతారు. సో 'కల్కి 2' రిలీజ్ కావడానికి ఖచ్చితంగా టైం పడతది. సో ఈ పాటిలోపు వారణాసి రిలీజ్ అయ్యి అది అది చాలా చాలా పెద్ద హిట్ అయిన తర్వాత, వరల్డ్ వైడ్ రికగ్నిషన్ వచ్చిన తర్వాత 'కల్కి 2' గనుక రిలీజ్ అయిందనుకోండి, లైక్ ఇంకా ఎక్కువ బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ షీ ఈస్ గుడ్ యాక్ట్రెస్ మ్యాన్. సీరియస్లీ గుడ్ యాక్ట్రెస్. ఒకవేళ గనక మంచి చాయిస్ అంటే మాత్రం ఐ వుడ్ సే గుడ్ చాయిస్. కాపాడుకొని రిప్లేస్‌మెంట్ ప్రియాంక చోప్రా అయితే బావుంటదా? లేదా కింద కామెంట్స్‌లో చెప్పండి. ముందే చెప్పేస్తున్నా 'కల్కి 2' షూట్ స్టార్ట్ కావడానికి చాలా టైం పడతది. ఎందుకంటే ప్రభాస్ గారు ప్రస్తుతానికి 'స్పిరిట్' మీదనే ఉంటది ఫోకస్. దాని తర్వాత 'ఫౌజీ' కంప్లీట్ చేయాలి. దాని తర్వాత హి హాస్ టు కమ్ టు 'కల్కి 2'. ఇట్లా అనుకున్నా గాని అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారి పార్ట్స్ అన్ని కంప్లీట్ చేయాలి. కొత్త రీప్లేస్‌మెంట్ ఒకవేళ ప్రియాంక చోప్రా గారు ఉంటే వీళ్ళందరూ కలిపి సీన్స్ అన్ని మళ్ళీ సెపరేట్‌గా షూట్ చేయాలి. 30 డేస్ ఏదో షూట్ చేశారు, అది వేస్ట్ అయిపోయింది. సో ఇవన్నీ పెట్టుకొని మీకేమనిపిస్తుంది ప్రియాంక చోప్రా రీప్లేసింగ్ దీపికా పడుకొని కింద కామెంట్స్‌లో చెప్పండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. వీటన్నిటి గురించి మనం సండే నాడు మాట్లాడేసుకుందాం లైవ్‌లో. సో మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయి మామ. అండ్ భాను బెజ్జంకి చెక్‌ఔట్ చేసేసి డిఫరెంట్ కాంటెంట్ అయితే గ్యారంటీ ఇస్తుంది దాంట్లో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.